మైరా మీడియా అమర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాస్ట్ డేకి జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచారం మరో 48 గంటల్లో ఎలక్షన్ స్టార్ట్ అవుతున్నటువంటి పరిస్థితి. ఈ ఫైనల్ డే ఏం చెప్తారు సార్? అంటే వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో సిద్ధహస్తుడు దిట్ట అయిన చంద్రబాబు నాయుడు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి కింద ఎలక్షన్ల కింద అభివర్ణించింది సార్. అంటే ఎలక్షన్ కమిషన్ని మీరు నిశ్చితంగా గమనించగలిగితే నిమ్మకు నీరెత్తినట్టు తెలంగాణలో ఒక యాడ్ స్టిక్, ఆంధ్రప్రదేశ్లో ఒక యాడ్ స్టిక్ తీసుకుని వాళ్ళకి నచ్చినట్టుగా ప్రవర్తిస్తుంది. నిన్నటిదాకా పెన్షనర్స్ 64,50,000 మంది, ఇవాళేమో డైరెక్ట్ లబ్ధిదారులు దగ్గర 1,10,00,000 దగ్గర ప్రజలు. ఇది అమ్మఒడి కానీ, లేదంటే విద్యా దీవెన, విద్యా కానుక, రైతుల యొక్క ఇన్పుట్ సబ్సిడీ కానీ, ఇవి ఎక్కడ లేని అప్రహెన్షన్స్. గౌరవ హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ కూడా ఎలక్షన్ కమిషన్ ఒబే చేయకపోవడానికి. ఇక్కడ తెలంగాణలో మీరు చూస్తే రైతు బంధు హరీష్ రావు టింగ్ టింగ్ అని రేపు పొద్దున పడతాయి అనగానే నిలువరించింది. తర్వాత ఈ రోజుకి కూడా పడలేదు అవి. సో ఇక్కడ అక్కడ లేని బాధ్యత ఇక్కడ. ఇది ఏంటంటే ఒక కంటిన్యూస్ ప్రాసెస్లో జరుగుతుంది. గత 58 నెలల బట్టి జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఏమనంటే అల్లప్పుడెప్పుడు బట్టన్ వస్తే ఇప్పటిదాకా రాకపోవడం అని అవహేళన చేస్తున్నారు. ఇది స్కెడ్యూల్ ప్రకారం పడేదే కదా. ఇప్పుడు ఆ రోజుల్లో మీకు పొత్తులు ఇంకా ఖాయం కాలేదు కాబట్టి ఇది లాస్ట్ పేజ్కి ఎలక్షన్స్ జరిపారు. అయితే మీరు భోగోని ఛానల్లోనూ ఆ పవన్ కళ్యాణ్ ఏమీ తెలియని పవన్ కళ్యాణ్ అన్నట్టు కూడా ఊగిపోయి జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ఎలక్షన్లను అడవుడు చేసి చచ్చారు కదా వాళ్ళందరూ. అన్నీ గమనిస్తున్నారు, ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నారు. తర్వాత ఈ మూమెంట్లో సిఐడి ఎంక్వైరీకి పిలిచారు. ఏది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో సిఐడికి కంప్లైంట్ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్. అయినా సరే ఆ పచ్చనోడు పేపర్లో ఎంత పెద్ద యాడ్ ఇస్తే గుడ్డుగురానికి ఫలితం అవుతుందేమో నాకు తెలియట్లేదు ఎలక్షన్ కమిషన్. అండ్ ఇన్ ద సేమ్ సినారియో ఒక వ్యవస్థ ఒక విధంగా పనిచేసే దగ్గర బుల్డోస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇక్కడ తెలంగాణలో అభం తెలియకుండా ఏది పడితే అది మాట్లాడారని చెప్పి కేసీఆర్ని అయితే 2 రోజులు నిలువరించారు ప్రచారం చేయకుండా. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఎలక్షన్ కమిషన్ గౌరవ న్యాయస్థానాలు వేట్లకి కట్టుబడకుండా ఉన్న అపోజిషన్ పార్టీని కనీసం కళ్ళు వేసే నాదుడే లేకుండా పోయాడు. అంటే వ్యవస్థలు ఎలా మేనేజ్ చేస్తారు చూడమనండి. రెండోది, ఈ ఎలక్షన్ హామీల విషయంలో రాష్ట్రానికి 4 విధమైన వనరులు వస్తాయి. ఒకటి గ్రాంట్స్, ఒకటి మనం ప్రత్యక్ష పరోక్ష పనులు కట్టిన జీఎస్టీ బకాయిలు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన వాటాలు, మూడోది రాష్ట్ర రెవెన్యూ ఆదాయం, ఏది మనం ఏది కడితే 350 నుంచి 370 కోట్లు పర్ డే ఇన్కమ్. నాలుగోది, మీరు ఎంత కాదన్నా వీటికి మనకు వచ్చే ఎఫ్ఆర్బిఎం లిమిట్లు. ఎఫ్ఆర్బిఎం లిమిట్లు 40,000 కోట్లు, 39,400 కోట్లు దగ్గర గ్రాంట్లు. అండ్ తర్వాత మన రాష్ట్ర ఆదాయం 194,000 కోట్లు దగ్గర. అండ్ ఈ మిగిలిన చూసుకుంటే మనకి రావాల్సిన బకాయిలు ఏది జీఎస్టీ బకాయిలు ఇవన్నీ చూసుకుంటే 44,000 కోట్ల దగ్గర అవి ఉంటాయి. రాష్ట్ర బడ్జెట్ 24-25కి కన్ఫర్మ్ అయిపోయి ఉంది. ఎంతకన్నా ఎవడు డీవేట్ అవ్వలేరు దాన్ని. 2,34,000 కోట్ల నుంచి 2,46,000 కోట్ల మధ్యలో తప్ప ఇంకో బడ్జెట్ పెట్టలేరు. దీనికి గత ప్రభుత్వంలో 89.5% ఇచ్చిన జీతభత్యాలు ఈ ప్రభుత్వం 111% ఇస్తుంది. ఇతరత్ర వ్యయ ప్రయాసాలు అన్నీ తీసుకోగా ఈ ఎఫ్ఆర్బిఎం లిమిట్లు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు వచ్చి నికరమైన డబ్బులు మిగిలిది 54,690 కోట్లు. వీటికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి పథకాలకి దగ్గర 14,000 కోట్లు ఎంతో కలుపుకుంటేనే కానీ 70,000 కోట్ల సంక్షేమం చేయలేకపోతున్నారు. బట్ ఈజ్ అన్ అగ్రిగేట్ మనకు వచ్చే స్థితిగతుల్ని ఓవరాల్గా 5 సంవత్సరాల టెన్యూర్లో 2,70,000 కోట్లు చేయగలిగారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమని అబద్ధాలు చెప్తూ బీజేపీ వాళ్ళు చెయ్యి కాలు కూడా పెట్టిన ఆ మేనిఫెస్టోలో వీళ్ళిద్దరూ అబద్ధాలు ఏ విధంగా జస్టిఫై అవుతున్నాయో చూడమనండి. దగ్గర 1,34,000 కోట్ల డబ్బులు కావాల్సి వస్తుంది. ఎక్కడి నుంచి చేస్తారంటే దానికి సింపుల్ ఆన్సర్, సంపద సృష్టిస్తారు. 5 సంవత్సరాలు మీ టెన్యూర్లో 90,650 కోట్లు మాత్రమే ఎక్స్పోర్ట్ చేయగలిగారు. 54,684 కోట్ల వ్యవసాయ ఉత్పత్తుల వల్ల ఆదాయం గణించగలిగారు. ఇదే ఈ ప్రభుత్వం 1,54,690 కోట్లు ఎక్స్పోర్ట్లు చేయగలిగింది. దగ్గర 89,690 కోట్ల వ్యవసాయ ఉత్పత్తులు ఉంటేనే ఈ సంక్షేమం చేయగలుగుతుంది. మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మీ ఆయంలో 38,000 కోట్ల గ్రౌండ్ అయితే 34,000 మందికి ఉద్యోగ కల్పన కల్పించారు. ఈ ఆయంలో దగ్గర 3,47,000 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తూ దగ్గర 1,103 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 10 ఫిషింగ్ హార్బర్లు, ఫిషింగ్ ల్యాండింగ్లు 10, దగ్గర 4 పోర్ట్లు కడుతున్న ఈ ప్రభుత్వ అభివృద్ధి పథంలో రాబోయే రోజుల్లో రెవెన్యూ జనరేట్ అయ్యి ఇంకా సంక్షేమాలు కోరనివి కూడా చేయడానికి ఏదో వెసులుబాటు తీసుకుంటున్న ఈ ప్రభుత్వంలో మీరు ఏ ప్రాతిపదిక మీద విభజన హామీలు ఏవి నిర్వర్తించినందుకే ధర్మ పోరాట దీక్షలు చేసిన మీరు మళ్ళీ ఏ ప్రామాణికంతో మళ్ళీ పొత్తు పెట్టుకుంటున్నారు? ఈ ఎలక్షన్ కమిషన్ ఇలాంటివన్నిటితో మీకు అనుగుణంగా జరిగే ఎలక్షన్ కోసం మాత్రమే మీరు పొత్తు పెట్టుకున్నట్టు కనబడుతున్నారు తప్ప ఇందులో మీ స్వార్థం పరిరక్షించుకోవడానికి తప్ప రాష్ట్ర ప్రయోజనాలు ఎక్కడ పరిరక్షిస్తున్నారు? 10 ఏళ్ళు పొద్దుయింది విభజన హామీ ఎక్కడ కూడా నిర్వర్తించిన ఈ బీజేపీ ప్రభుత్వంతో ఏ మొహాలు పెట్టుకుని మీరు పొత్తు చేస్తున్నారు? మిగిలిన రాష్ట్రాల్లో బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ చేస్తుంది, ఆంధ్రప్రదేశ్లో ఎందుకు మేనిఫెస్టో రిలీజ్ చేయదు? పోనీ మీ మేనిఫెస్టో కనీసం చేయట్టు పట్టుకోదు. ఇది చాలా ఆశ్చర్యస్పదంగాను ఆశ్చర్యకరంగాను ఉంది. ఈ ఎక్కడ లేని దౌత్యం చేయడానికి వచ్చిన ఈ పాలిటిక్స్కి, రాజకీయాలకి, స్వార్థ ప్రయోజనాలు పరిరక్షించడానికి కనబడుతుంది తప్ప ఇంతకన్నా ఇంకేం కనబడుతుందండి?
పోనీ రాష్ట్రాన్ని పరిరక్షిస్తారు అనుభవంతో ఉన్నదంటే 14 ఏళ్ళ అనుభవంలో రాష్ట్ర ఆదాయం ఏంటో వ్యయం ఏంటో కూడా తెలియకుండా ఏం పని చేస్తున్నారో కూడా అర్థం కావట్లే. అవును. నిలకడలేని హామీలు, ఊహకందనివి. ఒక జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోని ఈ రోజు దాకా ఇది ఆచరణ సాధ్యం కానీ మేనిఫెస్టోని ఎవడన్నా వివరించగలిగాడా? నువ్వు ఆచరణ సాధ్యం కానీ మేనిఫెస్టో ఇస్తుంటే విత్ స్టాటిస్టిక్స్ చెప్తున్నారు ప్రతి ఒక్కడు. అలా చాలా 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 ఘోరంగా ఉంది. డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారిని రీసెంట్గా ఆర్కే ఇంటర్వ్యూలో ప్రశ్నిస్తే కూడా ఆయన సమాధానం చెప్పలేని పరిస్థితి. అలవగానే హామీలతో ఏ విధంగా ఇచ్చారంటే సార్ బొయ్యిలు తపేలాగాలు అందరినీ కూర్చోపెట్టి ఓ భోగోని ఛానల్లో జర్నలిస్టులు అని చెప్తే నేను వాళ్ళ జర్నలిస్ట్ అంటే నేను చచ్చినా నమ్మను. వాళ్ళు ఎవరికి ఆ జర్నలిజం అనుభవం లేదు. ఎందుకంటే జర్నలిజం అనుభవం ఉన్నవాడికి ఎవరికైనా రాష్ట్రం మీద కన్సర్న్ ఉంటుంది. వీరికి ఎవరికి రాష్ట్రం మీద కన్సర్న్ లేదు. ఎంతసేపు వీళ్ళ స్వార్థ ప్రయోజనాలు పరిరక్షించుకోవడమే చూసుకుంటున్నారు. పెట్టుబడిదారుల వ్యవస్థ మళ్ళీ వస్తే అదే పెట్టుబడిదారు వ్యవస్థలతో వీళ్ళు శైలి అయిపోవడం ఈజీ అనుకుంటున్నారు. ప్రజల కోసం పరితపించే ప్రజాస్వామ్యవాదుల్ని ఎలా అనగదొక్కాలన్న దాని మీద ఈ చేస్తున్న దాష్టికం ఇది. అందుకని వాళ్ళు దొంగలు ఊళ్ళు పంచుకుంటుంటే హ్యాపీగా పంచుకోవడానికి రెడీ అయిపోతున్నారు. అందుకే చూడండి నెగిటివ్ పబ్లిసిటీతో ప్రజల్లోకి. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది 2008లో స్టార్ట్ అయింది మన్మోహన్ సింగ్ రాయలో. 2019లో ఇంప్లిమెంట్ చేసింది నరేంద్ర మోడీ. 200 కోట్ల ప్రాజెక్ట్ ఇచ్చి మన రాష్ట్రంలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఇంపోజ్ చేస్తుంటే అది కేవలం రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్ట్ కింద 6000 గ్రామాలు సక్సెస్ఫుల్ అయితే జెరాక్స్ కాపీలు అంటారు. మరి ఈ పాటి జెరాక్స్ కాపీలు అనుకుంటే పురంధేశ్వర్ గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఈ స్టాంపింగ్లో చేసిన పేపర్లే గౌరవ ఎలక్షన్ కమిషన్కి ఎఫిడవిట్లు ఇచ్చారు. ఈ ఎఫిడవిట్లు తప్పని మాట్లాడమనండి. జెరాక్స్ కాపీలు ఎందుకు తీసుకుంది ఎలక్షన్ కమిషన్ క్వశ్చన్ చేయమండి. అంటే వీళ్ళకైతే ఒకలాగా ప్రజలను అయితే పక్కదారి పట్టించడానికి వీళ్ళు ఇష్టం వచ్చిన అబద్ధాలు వేస్తారా? దానికి తోడు ఆ పచ్చళ్ళోడు మొత్తం ఫ్రంట్ పేజ్ అంతా యాడేస్తాడా? నిజంగా ల్యాండ్ దోపిడీ చేసుకుందాం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి 17,50,000 ఎకరాలు చుక్కల భూములు కానీ ఆవు భూములు కానీ అసైన్డ్ ల్యాండ్లు కానీ ఇవన్నీ ఎందుకు పంచుతాడు? అంతే కదా. అలాంటిది 31,50,000 మందికి పట్టాలు ఎందుకు ఇస్తాడు? ఇళ్ళ పట్టాలు. అదే బినామీలు పెట్టుకెళ్ళి కుప్పంలో 4 బినామీలు ఉంటారు PL రూపంలో. అలాగే బినామీలు పెట్టుకుని పులివెందుల నుంచి 10,000 మందిని తెచ్చుకొని ఇది ల్యాండ్ దోపిడీ చేయొచ్చు కదా. ల్యాండ్ ప్రజలకు ఇచ్చి మళ్ళీ వెనక్కి లాక్కుని ఎందుకు దరిద్రం? ఎవరికి చెప్తారండి ఇవన్నీ అబద్ధాలు? ఎన్నాళ్ళు ఈ అబద్ధాల పునాదుల మీద సస్టైన్ అవుతారు? ఈ సునీల్ కొనుగోలు ధర్మం అని ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందని 5 ఏళ్ల పాటు మీకు ఒళ్ళొంగక ఈ 2 నెలల పాటు నెగిటివ్ పబ్లిసిటీతో గవర్నమెంట్లు స్థాపించేద్దాం అనుకుంటున్నారా? నవ్విపోతారు ఎవరైనా సరే. రీసెంట్గా కూడా మీరు ఏపీలో కొంత పర్యటన చేసి వచ్చారు. ఎట్లా ఉంది సార్ ఏపీ పీపుల్ ఆఫ్ మూడ్? సార్ ఇది ప్రజల యొక్క మూడ్ ఎలా ఉందంటే చాలా శబ్దంగా ఉన్నారు సార్. మార్పు కోరుకున్నప్పుడే అలజడి ఉంటుంది. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కన్ఫ్యూజన్లో వాళ్ళ నీళ్ళు ప్రజలు కూడా రియాక్టివ్ మూడ్లో ఉంటారు. కానీ ప్రజలు ఎప్పుడైతే నిశ్శబ్దంగా ఉన్నారంటే దాని అర్థం ఏంటంటే ప్రజలకు తెలుసు ఎవరి ప్రభుత్వం ఏంటంటే. వాళ్ళకి అదృష్టంగా ఏంటి 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు నమ్మని చూశారు, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూశారు. చూసినప్పుడు వాళ్ళ డెసిషన్ మేకింగ్ చాలా ఈజీ కదా. ఎవరికి ఏమందిందో తెలుస్తుంది కదా ఆబ్వియస్లీ. ఇప్పుడు స్థిరీకరించబడిన ఓటు బ్యాంక్ అన్నది ఓటు బ్యాంక్ ట్రావెలింగ్ నేను 1,00,000 సార్లు చెప్పాను. తెలుగుదేశం ఓటు బ్యాంక్ జనసేనకి వెళ్ళింది. జనసేనకి పోయిందని ఈ అపవాదం ఎందుకు మోసుకోలేదు? ఇద్దరు పొత్తుకు పోయి కూర్చుని తెలుగుదేశం నుంచే బాటర్ సిస్టంలో నాయకులందరినీ బీజేపీకి కూడా పారాచూట్ బ్యాచ్కి వెళ్ళి ఇచ్చారు. సో వాళ్ళతో ఏమవుతుంది రేపు పొద్దున ఎలక్షన్ తెలిసిపోతుంది. ఎందుకు గాబరం మనం? అంటే ఈ ఎలక్షన్ హడావుడి ఇదంతా నేతల మధ్యలో కనిపిస్తుంది కానీ ప్రజలు పెద్ద ఎలక్షన్ వస్తుంది లేకపోతే ఎవరు ఓటేయాలన్నంత హడావుడి ప్రజలైతే కనిపించట్లేదు. లేదండి, ప్రజలు చాలా స్తబ్దంగా ఉన్నారు. ప్రజలకి నిలకడగా వాళ్ళకి ఏం జరిగిందో ఏం జరగబోతుందో క్లియర్గా తెలుస్తుంది. సో రాబోయే రోజుల్లో సుస్థిర పాలన అన్న ప్రాస్పెక్టివ్లో ఆలోచిస్తూ ప్రాస్పెక్టివ్ డ్రైవ్లోనే ఉన్నారు. అయితే ఆ డ్రైవింగ్ కాన్సెప్ట్ ఎప్పుడు మిస్లీడ్ చేయలేరు ఎవరు. జగన్మోహన్ రెడ్డి వన్స్ మోర్ అంటారా పక్క? నేను అలా అని చెప్పను, కానీ ప్రజలు దేనికి విశ్వసనీయతను చాటుకుంటారు అన్నది ప్రజల్లో నిరంతరం ప్రజల్లో ఉన్న మనుషులు ఎవరు అంటే ఎమ్మెల్యేలు ఎలా తిరిగారు ప్రజలకి ప్రత్యక్షంగా తెలుసు. కంపారిజన్ గత ఎమ్మెల్యేలు ప్రజల్లో ఉన్నారా లేదంటే లేరనే సమాధానం, ఈ ఎమ్మెల్యేలు ఉన్నారంటే ఉన్నారని సమాధానం. మీకేమైనా సంక్షేమాలు అందే అంటే అందే అని సమాధానం. ఎందుకు అందలేదన్న వాళ్ళకి కూడా సార్ మాకున్న ఈ క్రైటీరియాస్లో తీసేశారు, మాకు అందబోతున్నాయి. నేను ఏమైనా అంగన్వాడీ వర్కర్ని ఇలాంటి వాళ్ళని కూడా నేను విలేజ్ క్లినిక్లను అట్లని ప్రశ్నించినప్పుడు కూడా సంక్షేమాలు ప్రభుత్వానికి అందుతున్నాయి, మాకైతే అందట్లేదు సార్, గవర్నమెంట్కి ఏదో జీతం వస్తుంది. ఇప్పుడు ఈ మేనిఫెస్టోలో కూడా క్రిస్టల్ క్లియర్గా చెప్పాడు కదా, 25 లక్షల రూపాయలు 25,000 రూపాయల జీతంలో ఉన్న వాళ్ళు అందరినీ అంగన్వాడీ ఆశా వర్కర్లు ప్రభుత్వంలో టెంపరీ రూల్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ నవరత్నాల పథకాలు ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని. సో ఇంకేముంది, సర్టన్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ని కేటగారికల్గా విద్య వైద్య ఆరోగ్యం పరంగా ప్రభుత్వం అడ్రస్ చేస్తున్నప్పుడు ఇంకా సామాన్య వనరుడికి వచ్చిన కష్టమే. నేను కొడుతున్న ప్రత్యక్ష పరోక్ష పనులు ప్రజలకు ఏ విధంగా ఉంటున్నాయి నేను కూడా చెక్స్ అండ్ బ్యారియర్స్లో నేను చెక్ చేసుకుని వెసులుబాటు ప్రభుత్వం ఇస్తున్నప్పుడు ఆబ్వియస్గా కదా 2,200 మంది గ్రామ సచివాలయంకి నేను వెళ్ళి ఎవరెవరికి ఎంత ఉంది అని అదే అనా పైసలతో చట్టం ఉంది. సో నేను దేనికి భయం పడాలి? ఆ ప్రాస్పెక్ట్లో ఉన్నారు ప్రజలు.
ఎలక్షన్ కూడా అమల్లో ఉన్నప్పుడే ఏ విధంగా రెగ్యులర్గా జరగాల్సినటువంటి ప్రాసెస్ జరగకుండా ఏ విధంగా నిలువరిస్తుందని చూస్తున్నాము. ఇన్ కేస్ ఒకవేళ మళ్ళీ కూటమి అధికారంలోకి వస్తే జరుగుతున్నటువంటి నాడు నేడు విద్యా వ్యవస్థ కావచ్చు, మహిళలకు జరుగుతున్నటువంటి న్యాయం కావచ్చు, వాళ్ళకి అందుతున్నటువంటి ఆర్థికం కావచ్చు, ఇవన్నీ ఆగిపోతాయంటారు సార్? ఛాన్సెస్ అవే ఉన్నాయి కదండి. ఇప్పుడు 2 నెలలు బట్టి వాళ్ళు చూడండి, పెన్షన్దారులకి ఇంటికి వెళ్ళి తీసుకెళ్లే వాలంటరీ వ్యవస్థను నిలువరించారు. ఏమంటే నిమ్మగడ్డ రమేష్ మాకు సంబంధం లేదంటారు, ఎలక్షన్ కమిషన్ అంటారు. వీళ్ళు పొత్తు ఎన్డీఏతో పెట్టుకుంది కేవలం వ్యవస్థలతో మేనేజ్ చేయడానికి. దట్ ఇస్ క్రిస్టల్ క్లియర్గా కనబడుతున్నప్పుడు ఇంకేమని చెప్పాలి ప్రజలకి? వాళ్ళు కూడా రుచి చూశారు కదా. ఇప్పుడు మీకు మళ్ళీ నేను చాలాసార్లు చెప్తున్నాను, 5 లక్షల ఓట్లతో 2014లో జగన్మోహన్ రెడ్డి ఫేట్ డిసైడ్ అయింది. 2019కి వచ్చేసరికల్లా 19,50,000తో చంద్రబాబు నాయుడు గారి ఫేట్ డిసైడ్ అయింది. ఇవాళ 64,50,000 లబ్ధిదారులు పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో అందులో 50% రీడింగ్ని ఎవడ ఫేట్లు ఎలా డిసైడ్ అవుతాయో ప్రజలు నిర్ణయిస్తారు. ఇది కాక ఇవాళ 1,10,00,000 మందిని ఈ సంక్షేమ పథకంతో ఆపారు. ఓవరాల్గా క్వశ్చన్ అండ్ ఆన్సర్ అక్కడే ఉంది. ఫైనల్గా ఇన్ని రోజులు చాలా రోజులు ఏపీలో తిరిగి వచ్చారు. ఏపీ ప్రజలకు ఫైనల్గా మీరు ఏం చెప్తారు ఎలక్షన్ సందర్భంగా? అంటే మీరు ఇచ్చే సందేశం అంటే ఏం చెప్తారు సార్? సందేశాలు ఇచ్చేంత స్థాయిని అది కాదు, కానీ నేను మాత్రం ఒకటి చెప్తా, ఓటు చాలా విలువైంది. ఇక్కడ మనకి ఒక మొనాటమీ అనేది బ్రేక్ అయింది. ఫస్ట్ టైం మనం ఒక ప్రాంతీయ పరిరక్షణ కోసం ఆవిర్భవించిన ఒక పార్టీ వర్సెస్ ఒక పార్టీ. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ లాంటి రాజకీయాలు చూసుకుంటే కనుమరుగైపోయాయి కాంగ్రెస్ కానీ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ. ఇక్కడ మన అదృష్టంకో దురదృష్టం, తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేయడానికి బీజేపీ వేసిన స్ట్రాటజీల్లో ఇంకొక ప్రాంత పరిరక్షణ కోసం వైఎస్ఆర్సీపీ రూపంలో మన దగ్గర ఉంది. సో ఇప్పుడు మనం ప్రాంతీయ పార్టీని పరిరక్షించుకునే నేపథ్యంలో తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ అన్న దగ్గర చిత్తశుద్ధి అన్నది 14 సంవత్సరాల అనుభవం ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని వెనక్కి చూసుకుంటే ఏమీ లేదు. ఇదే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఏం చేసామంటే విత్ స్టాటిస్టిక్స్ ఉన్నాయి, మనం చెప్పక్కర్లే. ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి అన్న దగ్గర చంద్రబాబు నాయుడు గారి గురించి ఏమడిగినా అదంతా హైదరాబాద్కి మాత్రమే పరిమితం. కష్టమో నిష్ఠూరమో ఇవాళ ఆంధ్రప్రదేశ్ విభజిత రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మార్క్ ఇవాళ క్రియేట్ చేయలేనప్పుడు ఒక పర్సన్ మార్క్ క్రియేట్ చేసి క్షేత్రస్థాయి నుంచి డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నాడు. ఏదో మనం హైదరాబాద్ లాంటి మహానగరాల్లో విశ్వనగరాల మీద సెంట్రిక్గా కాన్సన్ట్రేటింగ్ కాకుండా గ్రామ స్థాయిల నుంచి అభివృద్ధి అన్నది సంతరించుకుంటున్న ఉదంతం ఈ 1956లో ఏర్పడిన రాష్ట్రానికి ఇదే మొదటిసారి. సో ఇట్లాంటి పరిణామాలు సంతరించుకుంటున్నప్పుడు డెవలప్మెంట్ అన్నదానికి ఒక బాట క్రియేట్ అయినప్పుడు మనమే దానికి అడ్డుదారి క్రియేట్ చేసి ఆ బారికేడ్ కట్టి దాన్ని బాటను ముందుకు తీసుకెళ్ళకపోతే వచ్చే ఉపద్రవాలు ఎక్కువగా ఉంటాయి. ఒకసారి మనం కష్టమో నిష్ఠూరమో భరించినప్పుడు కష్టానికి ఈసారి వేణీలకి చన్నీళ్ళు తోడే అవకాశం ఉంది. కాబట్టి ఆలోచించుకొని విజ్ఞతతో మీరు ఓటు వేయాలని మాత్రం నేను చెప్పగలను. అందుకని కదా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ప్రసాద్ గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనండి.